జోహార్ జోహార్ పోరాటాలు చేసి 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 అలసిపోయినాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావాలని ఈ కళాకారులుగా, ఉద్యమకారులుగా, విద్యార్థి నాయకులుగా, ఇంట్లో ఉండే ముసలి ముతక వాళ్ళుగా మనం ఎంతో పోరాటాన్ని చేసి తెలంగాణను సాధించుకున్నాం. గద్దరన్న సభ వెలిశాల్లో పెట్టుకుందామక్క, వెలిశాల్లో విగ్రహం పెట్టుకొని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకుందాం, బహిరంగ సభ పెట్టుకుందాం, పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తామని చెప్పేసి మన తమ్ముడు ఏపూరు సోమన్న చెప్పినప్పుడు వస్తాను తమ్మి అని చెప్పి ఆ విగ్రహం, ఆ మీటింగు కొంచెం టైం పడుతుందక్క, మనం సూర్యాపేటలో పెట్టుకుందామని చెప్పేసి తమ్ముడు ఏపూరు సోమన్న అన్నప్పుడు ఖచ్చితంగా గద్దరన్న కోసం వస్తాం, పాటలు పాడుతాం. గద్దరన్న ఒక యుద్ధ నౌక, ఏపూరు సోమన్న ఒక బహుజన విద్య నౌక. వాళ్ళ గద్దరన్న శిష్యుడుగా ఎన్నో ప్రాంతాలుగా తిరిగి వాళ్ళ ఏపూరు సోమన్న ఫౌండేషన్ ద్వారా వాళ్ళ మీటింగ్ పెట్టిండు. ఏపూరు సోమన్నకు కుళ్ళు కుతంత్రాలు ఉండవు, అందరము సమానమే. మన కళాకారులుగా కళాకారుల బాధలు సాధకాలు చూసే వ్యక్తిగా అందరము సమానమని చెప్తున్న ఆ తమ్ముడు ఇవాళ సారథి కళాకారులు అందరినీ ఇక్కడికి పిలిపించడం జరిగింది. అందుకోసమే గద్దరన్న గోషి బొంగడేసుకొని వాళ్ళ 10 మంది ఉండని, 20 మంది ఉండని, వేలాది మంది ఉండని, ఒక చిన్న పిల్లగాళ్ళ లెక్క ఒదిగిపోయి పాట పాడే వ్యక్తి మన గద్దరన్న. ఇవాళ గద్దరన్న ఒక మహిళలుగా కార్మికుల పాటలు, మహిళల పాటలు, విద్యార్థి పాటలు, విప్లవోద్యమంలో విప్లవ పాటలు ఎన్నో రాసి ప్రజలకు అంకితం చేసిండు గద్దరన్న. ఇవాళ అవే పాటలు మనం పాడుతున్నాం. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నీవు సిరబోయి కూసున్న వెందుకమ్మ. వాళ్ళ తల్లి మీద రాసుకున్న పాట. కామ్రేడ్ గద్దరన్న ఆయన జీవితం అంతా కష్టాలమయం. ఆ పేద కుటుంబంలో పుట్టి ఇప్పుడు ఉద్యమంలోకి పోయి, విప్లవోద్యమంలోకి పోయి, అజ్ఞాతంలోకి పోయి ఎన్నో విప్లవ పోరాటాలు చేసి వాళ్ళ తన భార్యను, పిల్లలను, బిడ్డను ఎవరిని కూడా లెక్క చేయకుండా ఇవాళ విప్లవమే నా మార్గం అనుకొని సత్యంత కాలము చనిపోయేంత వరకు గద్దరన్న విప్లవోద్యమంలో వండుకుంటూ కులవర్గ పోరాటం సిద్ధాంతంలో ఇవాళ మారోజు వీరన్నకు ఎన్నో ఆలోచన విధానాల్ని ఇవాళ వీరన్న వచ్చినప్పుడు వీరన్న ఇంటికి
గద్దరన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వీరన్నకు అన్న ఈ కుల పోరాటంలో ఎంతో కులం ఉంది, ఈ వర్గం ఉంది, వర్గ పోరాటంతో ఈ కులం ఉంది, ఈ కుల పోరాటమే చేయాలంటే ఏం చేయాలంటే మా రోజు వీరన్నకు గద్దరన్న ఎన్నో ఆలోచన విధానాలు చెప్పిండు. కామ్రేడ్ గద్దరన్న, నేను మా రోజు వీరన్న, డోలకు దయన్న, అమరుడు డోలకు దయన్న, మేము నలుగురము కలిసి వాళ్ళ ఒంగోలులో 24-25 సంవత్సరాల క్రితం ఒంగోలులో అంబేద్కర్ టార్చి పెట్టినప్పుడు గద్దరన్నతో ప్రయాణము బస్సులో చేస్తున్నప్పుడు గద్దరన్న పాటలు ఒక పాట వినిపించిండు. తల్లి బంజారే అడవి బంజారే, నేను బంజారే నా గూడెం బంజారే, నేను బంజారే నా గూడెం బంజారే, నేను బంజారే నా గూడెం బంజారే. దాసు మాము మోతలు చూడు, కట్లా మాము కట్టు చూడు, లేడీ పిల్లల ఆటలు చూసే గుండు జాతులము, మేము లేడీ పిల్లల ఆటలు చూసే గుండు జాతులము, మేము లేడీ పిల్లల ఆటలు చూసే కోయ జాతులము. తల్లి బంజారే అడవి బంజారే, నేను బంజారే నా గూడెం బంజారే, నేను బంజారే నా గూడెం బంజారే, నేను బంజారే నా గూడెం బంజారే. అన్న ఎన్నో పాటలు రాసి ఇవాళ మనకు అందించిండు. గద్దరన్న ఎప్పుడు మనలోనే ఉంటాడు, మన ముందే ఉంటాడు, మనలోనే తిరుగుతాడు. ఇవాళ మనం పాటలు పాడే కళాకారులం ఎంత గొప్ప పెద్ద కళాకారులం కాదు, పేద కళాకారులమే ఇవాళ అంచెలుగా మనం పైకి వచ్చిన వాళ్ళం ఉన్నాము. ఇవాళ అదే స్థితిలో కూడా కొంతమంది ఉన్న కళాకారులు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరినీ కూడా మనము కడుపులో పెట్టి దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సోమన్నకు మంచి గొప్ప ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకున్న దానిలో నేనొకదాన్ని. అందుకోసమే సోమన్న మంచి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలంటూ వీరన్న, మా రోజు వీరన్న ఇవాళ కులవర్గ పోరాట సిద్ధాంతంలో ఉన్నప్పుడు ఆయనని అయాల ఉన్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్ర చేసి చంపింది. ఇవాళ ఆ సిద్ధాంతకర్త ఇవాళ మన ముందు లేడు. కానీ ఇదే హైదరాబాద్, ఇదే సూర్యాపేటలో తెలంగాణ మహాసభ పెట్టి గోషి గొంగడేసుకొని అయాల గద్దరన్న కూడా వచ్చిండే ఆ మీటింగ్కు. తెలంగాణ మహాసభ పెట్టి ఒక 20-25 సంవత్సరాల క్రితం ఇదే సూర్యాపేట ప్రాంతంలో మేమంతా పాటలు పాడినాం తెలంగాణ రాష్ట్రం కోసం. అందులో వీరన్న భాగస్వామ్యం ఉంది, గద్దరన్న కూడా వచ్చిండు, మంచి మేధావులు కూడా వచ్చినారు. అందుకే వీరన్నని గుర్తు చేసుకుంటూ వీరన్నకు జోహార్లు అర్పిస్తూ ఆడిన ఆటలయ్యి మా వీరన్న, పాడిన పాటలయ్యి మా వీరన్న, ఆడిన ఆటలయ్యి మా వీరన్న, పాడిన పాటలయ్యి మా వీరన్న. ఆ గొంతు వినిపించదా మా వీరన్న, ఆ రూపు కనిపించదా మా వీరన్న, ఆ గొంతు వినిపించదా మా వీరన్న, ఆ గొంతు వినిపించదా మా వీరన్న, ఆ రూపు కనిపించదా మా వీరన్న, ఆ గొంతు వినిపించదా మా వీరన్న, ఆ రూపు కనిపించదా మా వీరన్న, ఆ గొంతు వినిపించదా మా వీరన్న. పక్క వలసని వాళ్ళు బతుకులేనోళ్ళంతా పెద్ద ధరలా ఎదురు పోరు చేయొద్దని నెత్తినోరు ఎంత మొత్తుకున్నావే, నెత్తినోరు ఎంత మొత్తుకున్నావే, నెత్తినోరు ఎంత మొత్తుకున్నావే. సరివేటి రోజుల్లో నా సంఘంలో చేరవన్నో మా వీరన్న, సరివేటి రోజుల్లో మా వీరన్న సంఘంలో చేరవన్నో మా వీరన్న. ఆశలెన్నో కంటిరా మా వీరన్న, గొప్పడన్న ప్రమద మా వీరన్న, ఆశలెన్నో కంటిరా మా వీరన్న, గొప్పడన్న పోవా మా వీరన్న. అరే కడుపు నిండా తిండి కట్టబట్టలు లేక ఆకలితో పేదోళ్ళు అల్లాడిపోతుంటే సెరసబడ్డ తల్లి చెల్లెళ్ళు చూస్తా, సెరసబడ్డ తల్లి చెల్లెళ్ళు చూస్తా, సెరసబడ్డ తల్లి చెల్లెళ్ళు చాలు. ఇంటికి నిట్టాడులే మా వీరన్న, అండగా ఉంటివన్నో మా వీరన్న, ఇంటికి నిట్టాడులే మా వీరన్న, అండగా ఉంటివయ్యో మా వీరన్న. చాలు తిరగా కాసిన సేనోలే మా వీరన్న, తిరగబడాలంటివా మా వీరన్న, తిరగబడిన సేనోలే
రామోజు వీరన్న ఆశయం ఎక్కడికి పోదు. కొద్ది రోజులు అట్లా కొన్ని సంవత్సరాలు అట్లుందేమో కానీ ఇక రాబోయే రోజులు వీరన్న ఆలోచన విధానంతో కులవర్గ పోరాట సిద్ధాంతంతో మనం ముందుకు పోతామని చెప్తూ థ్యాంక్ యూ.